సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ యాజ్ ఎ స్టూడెంట్ మేము ఎంత మనీ సంపాదించుకోగలం సింగపూర్ లో ఉండేటప్పుడు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నార్మల్ గా అయితే మీరు స్టూడెంట్ గా వస్తే సింగపూర్ కి లెట్స్ టాక్ అబౌట్ 1 year కోర్సెస్ అంటే 6 months స్టడీ అండ్ 6 months ఇంటర్న్షిప్ అనమాట. సో ఫస్ట్ 6 months లో చదివేటప్పుడు మీరు ఒకవేళ పార్ట్ టైం వెళ్ళాలనుకుంటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్ట్ టైం అనేది ఇల్లీగల్ సింగపూర్ లో. కానీ 95% ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు పార్ట్ టైం చేస్తారు. పార్ట్ టైం చేయకపోతే వాళ్ళకి గడవదు. ఓకే, సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే పార్ట్ టైం ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, ఓన్ చాయిస్ అనమాట. ఓకే, సో బట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ రేస్ అవుతాయంటే సో మాక్సిమం ఇప్పటి వరకు మీరు ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, మనీ విషయానికి వస్తే మీరు పార్ట్ టైం వెళ్తే $8 to $10 పర్ అవర్ అనేది పే చేస్తారు. ఓకే, సో $10 అనుకున్నా సరే ఒక అవర్ కి సో 9 hours పార్ట్ టైం ఉంటది అంటే $90. ఓకే, సో $90 పర్ డే కి మీరు రోజు పార్ట్ టైం వెళ్ళాలంటే అది కుదరదు. ఓకే, కుదరదు అండ్ దొరకవు కూడా. ఓకే, రోజు ఓకే అంటే మీరు ఒక రెస్టారెంట్ లో కాంట్రాక్ట్ గా ఫిక్స్ చేసుకుంటే అది వేరే విషయం. సో నార్మల్ గా రోజు పార్ట్ టైం వెళ్తే మీ అదృష్టం బట్టి $2,700 వరకు మీరు ఆల్మోస్ట్ ఎస్ పాస్ కిందకే వస్తుంది. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు స్టూడెంట్ పాస్ కిందకే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే పార్ట్ టైం చేస్తూ నార్మల్ గా ఇంటర్న్షిప్ లో అయినా సరే లేకపోతే ఎస్ పాస్ లోకి అయినా సరే పార్ట్ టైం లోనే వాళ్ళకి ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ పాస్ వేరే కోర్స్ లాంగ్ టర్మ్ కోర్స్ అనేది చూస్ చేసుకొని చేస్తున్నారు. ఇంటర్న్షిప్ సంగతికి వస్తే ఇంటర్న్షిప్ లో మీకు 1200 to 1500 సింగపూర్ డాలర్స్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే.